హాయ్ అండి. మామిడికాయ పప్పు అంటేనే చాలా ఇష్టం కదండీ అందరికీ. అలాంటి మామిడికాయ పప్పుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ఒక కప్పు కందిపప్పు తీసుకొని శుభ్రంగా కడిగిన తర్వాత డైరెక్ట్‌గా ఉడికించుకోవాలి. కుక్కర్‌లో పెట్టే కంటే కూడా ఇలా అయితే టేస్ట్ బావుంటుంది. పప్పు ఇంకా ఒక పలుకుందనగా ఇలా 2 మామిడికాయలు కట్ చేసుకొని, ఇలా పచ్చిమిరపకాయలు కూడా 10, 15 వరకు పప్పు మామిడికాయలో వేసిన పచ్చిమిరపకాయలు తినడానికి చాలా టేస్ట్ బావుంటాయండి. అలాగే హాఫ్ స్పూన్ పసుపేసేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకొని, పావు స్పూన్ కారం టేస్ట్ కోసం వేసుకొని, ఇదంతా కూడా బాగా ఉడికించాలి. కందిపప్పు మరీ పేస్ట్‌లా వండుకోకూడదండి. అలా అయితే బాగోదు. కుక్కర్‌లో పెడితే మరీ పేస్ట్ అయిపోతుంది గనక మనం ఇలా డైరెక్ట్‌గా వండుకుంటే బావుంటుంది. మామిడికాయ అయితే ఇలా ముక్కల్లాగా వేసుకోవాలండి. అలాగే బావుంటుంది. ఇప్పుడు దీన్ని తాలింపు పెట్టేద్దాము. దీనికి కావాల్సిన వెల్లుల్లిపాయలు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు ఇవన్నీ వేసేసుకొని బాగా ఎర్రగా వేగేలాగా చూసుకోవాలండి. తాలింపు అయితే మాడిపోకుండా చూసుకుంటే పప్పు టేస్ట్ చాలా బావుంటుంది. ఇలా పప్పు మామిడికాయ వండుకుంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి. మామిడికాయ పప్పు అయితే సూపర్ టేస్ట్ ఉందండి. వీడియోనైతే లైక్ చేయండి. థ్యాంక్ యూ.